సంబంధించే కలవరపెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనకంజ పడడానికి ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పదే పదే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక నెగిటివిటీ కూడా మాలో స్ప్రెడ్ అయింది అని చెప్పేసి అక్కడక్కడ గులాబీ వర్గాల్లో కూడా చర్చ జరిగినటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపించింది. ఇక మాజీ మంత్రులకు అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ నాయకులకు కూడా వరుసగా ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులు రావడం, అలాగే వీళ్ళందరికీ ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా వాళ్ళలో వాళ్ళే ఒక చర్చ అయితే పెట్టుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ విజయ్, అయితే కవిత డైరెక్ట్గా బయటికి వచ్చే మాట్లాడారు. ఆవిడకి సంబంధించి పర్సనల్ ఫోన్ కాల్స్, ఆవిడ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడే ఫోన్ కాల్స్లో సైతం వీళ్ళు విన్నారు అంటూ కూడా. సో ఆవిడ స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఒక వ్యాలిడ్ ప్రూఫ్ లాగా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా మనం? డెఫినెట్లీ. ఎందుకంటే కవిత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంభాషణలు కావచ్చు, ఈవెన్ ఆవిడ తన భర్తతో మాట్లాడినటువంటి సంభాషణను కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారు అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది కవిత. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇటు కవితకు సిట్ నోటీసులు అందిస్తుందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క బీఆర్ఎస్లో ప్రధానంగా మాజీ మంత్రులు కావచ్చు, అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రతి నాయకునికి కూడా సిట్ అయితే నోటీసులు అందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒక తీరని తలనొప్పిలో మాకు ఇదంతా ఉంది అంటే కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల్లో అయితే ఒక కదలిక అయితే మొదలైందని చెప్పాలి. సో మొత్తానికి రానున్నటువంటి రోజుల్లో మరింత మంది బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ కేసులో ప్రధానంగా ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సిట్ బృందం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వారిని విచారించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సర్తాజ్ విజయ్, ఇటు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు సంతోష్ రావు. అట్ ద సేమ్ టైం కొన్ని మాటల ద్వారా కూడా ఇటు కవిత డైరెక్ట్గా సంతోష్ రావు మీద, హరీష్ రావు మీద పర్సనల్గా అటాక్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి ఇవాళ సంతోష్ రావుకు నోటీసులు సర్వ్ అయ్యాయి, మొన్న హరీష్ రావుకు నోటీసులు సర్వ్ అయ్యాయి. కనుక పూర్తిగా ఈ కేసు ఇటు ప్రజల్లో బీఆర్ఎస్పై ఎటువంటి వ్యతిరేకత వచ్చే ఎఫెక్ట్ను చూపించే అవకాశం ఉందనుకోవాలి. ఖచ్చితంగా సర్తాజ్. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు సంబంధించిన ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్కు కొంత వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపించింది. అలాగే ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, సో మున్ముందు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు కాస్తంత వెనకంజ వేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక తలనొప్పిగా అయితే వాళ్ళకు మారిందనే చెప్పాలి. సో దీనివల్ల అటు బీఆర్ఎస్లోనూ కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది, మరొక పక్క ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది. సర్తాజ్ విజయ్, ప్రెసెంట్ మనం చూస్తున్నాము ఇటు కేసీఆర్కి సైతం నోటీసులు సర్వ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మొన్న కేటీఆర్కు నోటీసులు సర్వ్ అయినప్పుడే దట్ వాజ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ బీఆర్ఎస్ కానివ్వండి, తెలంగాణ పాలిటిక్స్ మీద కానివ్వండి. సో ఇప్పుడు సంతోష్ రావు నెక్స్ట్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది మన కేసీఆర్. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కూడా ఇటు నోటీసులు సర్వ్ అయితే ఫర్దర్గా ఇటు బీఆర్ఎస్ ఒక డిఫెన్స్లో పడిపోతుంది అనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు ప్రతి ప్రెస్ మీట్లో కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి మాకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా మేము మా పాత్రని మా ప్రధాన ప్రతిపక్ష పాత్రని రాష్ట్రంలో సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాము. ఎన్ని సిట్ నోటీసులు మాకు అందించినా కూడా మేము విచారణకు ఎన్నిసార్లు అయినా హాజరవుతాం, పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా మేము సమాధానం ఇస్తామంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు డిఫెండ్ చేస్తూ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిఫెండ్ చేస్తూనే వస్తూ ఉన్నారు పలుమార్లు. అయితే ఇటు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం అనేది ఒకంత ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఒక కీలక పరిణామాన్ని చెప్పాలి. మరొక పక్క అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి కేసీఆర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు తెలుసా, లేకపోతే కేసీఆరే ఇదంతా చేయించారా, అలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అగ్రనేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ని కూడా పిలిచి సిట్ కార్యాలయానికి పిలిచి ఖచ్చితంగా విచారించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.
సో ఎస్ మొత్తానికి ప్రెసెంట్ సంతోష్ రావుకి అయితే నోటీసులు అందాయి అండ్ సంతోష్ రావు రేపు విచారణకు హాజరవుతా అని కూడా తెలిపినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ల విచారణ ముగిసింది. ఇప్పుడు సంతోష్ రావుకు నోటీసులు అందాయి. మళ్ళీ కేటీఆర్ హరీష్ రావులకు మళ్ళీ నోటీసులు సర్వ్ చేస్తారా, లేకపోతే ఈసారి డైరెక్ట్గా కేసీఆర్కు నోటీస్ సర్వ్ చేస్తారా అనేది ఈ కేసుకు సంబంధించిన మేజర్గా అందరికీ కూడా ఉత్కంఠభరితంగా రేపుతున్న ఒక ప్రశ్నగా అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పేర్లు ఎవరైతే ఉన్నాయో అది హరీష్ రావు, కేటీఆర్ అండ్ ఇప్పుడు సంతోష్ రావు, వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ అవ్వటం, వీళ్ళందరూ కూడా ఒకసారి విచారణకు హాజరయ్యి రావటం తెలంగాణ పాలిటిక్స్ను ఊపేస్తున్న విషయం. వీళ్లకు ఫోన్ ట్యాపింగ్కు ఎటువంటి సంబంధం ఉంది అనేది తేలాల్సిన అంశం. గత ఏడాది మార్చ్లో నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణలో కాస్త జాప్యం కనిపించినా కూడా ప్రెసెంట్ పొలిటీషియన్స్ను డైరెక్ట్గా కూడా పిలిపించి ఇటు ఇంట్రోగేట్ చేస్తోంది. మరి దీనికి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్లు అండ్ రేపు సంతోష్ రావులు వెళ్ళి ఏం సమాధానం ఇవ్వబోతున్నారు అనేది మేజర్ క్వశ్చన్.